నమస్తే వెల్కమ్ టు సెసిటీ సార్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఫోటో అనేది బాగా వైరల్ అవుతుంది. హ్మ్. ఎందుకు సార్ ఇలాంటి ఫోటోస్ ని ఎక్కువ వైరల్ చేస్తున్నారు? ఏ అంటే బాయ్స్ కూడా కండలు చూపిస్తూ థైస్ పెట్టినప్పుడేమో చూపిస్తూ వాళ్ళు చేస్తున్న లైక్ ఏంటంటే జిమ్స్ లో జిమ్ హ్మ్. చూస్తే అవును. దాంట్లో వాళ్ళు విపరీతమైనవి కూడా పెడుతూ ఉంటారు. ఇది అలాంటిదే ఒకటి అనుకుని వదిలేయచ్చు కదా, ఎందుకు దీన్ని బాగా ఇక్కడ వైరల్ చేస్తారు? దీన్ని ఈ ఫోటోని మనం ఇప్పుడు బాగా చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే దీనిలో జనం చేసిన కామెంట్ ఏంటి అంటే ఉమ్, సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్ ఏంటంటే ఎక్కడ కప్పాల్సి ఉంటే ఎక్కడ విప్పాల్సి ఉంటే నువ్వు ఆ పని చేసావు. ఎక్కడ విప్పాల్సి ఉంటే నువ్వు ఇదంతా కప్పేసావు. ఇదొక్కటే విప్పావు. ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పెద్ద కామెంట్. ఏడబట్టినా ఈ ఫోటో సోషల్ మీడియాలో చూస్తుంటే వైరల్ అయ్యి ఒక దుమ్ము దుమారం చేస్తుందంట. మహేష్ బాబు డైలాగ్ కూడా ఉందంట. ఎక్కడ చింపాలో, ఎక్కడ ఎంత కనపడాలో ఆ వ్యవహారమే వేరండి అని ఆయన అన్నాడు అనేది దాన్ని బట్టే ఇదంతా జరుగుతుందని అసలు అంటున్నారు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ అమ్మాయిని ప్రశ్నించే ముందు మీరంతా ఏంటి? అసలు ఇంతకుముందు ఇంకా ఎందుకు ఎన్నో హిస్టారికల్‌గా లేకపోతే మన దగ్గర ఉన్న ఏవి దాన్నేమంటారు మైథలాజికల్‌గా మన పురాణాల్లో ఉన్న ఎంతమందో స్త్రీలున్నారు. వాళ్ళందరికీ సంబంధించి మీరెందుకు అలా ప్రశ్నించలేదు? ఇప్పుడు ఎవరో అడిగాడు. ప్రబంధాలన్నీ స్త్రీ అంగాంగం వర్ణిస్తే ఎవడికి ఎక్కడ నొప్పి రాలేదు. పురాణాల్లో సాక్షాత్తు దేవుళ్ళే తల్లి లాంటి స్త్రీని నగ్నంగా భోజనం వడ్డించమంటే అబ్బే ఈ పురుష పొంగవులు ఎవరికీ బాధ అనిపియలేదు. ఇది హ్మ్, మీకు అనసూయ, అనసూయ విషయంలో జరిగింది. అనసూయ అంటే ఈ అనసూయ కాదు. ఉమ్, సతీ అనసూయ. సనతో ఆ! చేస్తుంది. ఓకే. సతీ అనసూయ. సత్య అనసూయ. ఆమె ఆ విధంగా నగ్నంగా ఆమె మహాపతివ్రతను తీసుకున్న ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆమెను టెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ! అక్కడ ఆమె నగ్నంగా భోజనము మాకు వడ్డిస్తే మేము తింటాము అని చెప్పి అన్నారట. అప్పుడు ఆమె ఏం చేసిందంటే వాళ్ళని చిన్న చిన్న పిల్లలని చేసింది. హ్మ్. పిల్లల ముందు అది ఏమి ఇంకా ఊహ ఉండదు కదా! వాళ్ళకేమి ఇబ్బంది అనిపియదు కదా! అప్పుడు ఆమెకు కూడా పెద్ద ఫీలింగ్ ఉండదు. హ్మ్. వాళ్ళకప్పుడు పెట్టొచ్చు భోజనం. హ్మ్. అలాంటివేవి మీకు మీ పురాణ ఇతిహాసాల్లో ఉన్నవేవి ఈ ఫోటోని చూసినప్పుడు మీకు గుర్తుకు రావా? ఏమ్మా ఎక్కడ కప్పాలి? ఎక్కడ విప్పాలి నీకు తెలీదని అప్పుడు నువ్వు అడగవా? అనేది ఒక ప్రశ్న. ఇకపోతే ఒక్క క్షణం ఆకాశంలో వెళ్తున్న గంధర్వుడి నీడ నీళ్ళలో చూసినందుకు పెళ్ళాన్ని పట్టించుకోకుండా ముక్కు మూసుకు తపస్సు చేసుకునే సన్యాసికి కోపమొచ్చేసి కొడుకుని పిలిచి, "మీ అమ్మని నరికేయమని పబ్లిక్‌గా ఒక స్త్రీ హత్య చేస్తే ఈ నీతి బోధకులు ఈనాటికి వీళ్ళకెందుకు కనిపియలేదు?" ఈ పెద్ద పెద్ద సీరియస్ ఇప్పుడు ఈ ఒక్క అమ్మాయి పొరపాటున ఏదో ఒక స్టిల్ ఇస్తే, ఆ స్టిల్ ఇచ్చిన ఆ ఫోటోని చూసి పెద్ద పెద్ద సబ్జెక్ట్‌లే డీల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు అది చేసిందంటే రేణుకని పరశురాముడు తండ్రి చెప్పాడని నరికేసాడు తల్లిని. హ్మ్. ఆమె చేసిన తప్పేంది ఇక్కడ కనిపిస్తుంది కదా! ఆకాశంలో వెళ్తున్న గంధర్వుడిని నీళ్ళలో చూడడం. హ్మ్. ఇకపోతే నాకు తెలిసి అదే అనుకుంటా ఈ కథ. నాతి చరామి అని ప్రమాణాలు చేసిన దేవుడైన భర్త కేవలం ఒక పుకారుకి జడిసి భార్యను గర్భవతిని అడవుల పాలు చేస్తే, ఈ మోరల్ పోలీస్ కుక్కలకి ఈనాటికి అది ఎందుకు తప్పనిపియలేదు. ఇలాంటి ఫోటోలు చూస్తే మాత్రం తప్పనిపిస్తాయి. ఇదేంది బాగా రావట్లేదు. ఇదో ఇదిగోండి ఇది. చూసారా ఇది? ఇదే. ఇప్పుడు దీన్ని చూసి ఏమంటున్నారు? అనగనగా రాముడు ఎవరో చెప్పిన మాటకి గర్భవతి అయిన చూడరా రావణాసురుడి దగ్గర ఇన్నాళ్ల పాటు ఉన్న ఒకానొక సీతను తీసుకొచ్చి ఆయన ఏలుకుంటున్నాడంటే నేనేమన్నా రాములోడిని అనుకున్నావా ఏలుకోవడానికి అని ఒక చాకలోడు అన్నాడని ఈ రోజున ఆమెని గర్భవతిగా ఉండగా అడవులకు పంపించినప్పుడు తెలీదా స్త్రీతత్వాన్ని ఈ విధంగా ఆమె బట్టలు ఇప్పేయడం ఒక తప్పని కాదని ఒక తప్పని ఇక్కడ బేర్బాడి చూపిస్తుందని అప్పుడు నీకు తెలీదా అని ఒక ఒక ప్రశ్న. ఇకపోతే సరే ఆ రోజులు అలా ఉంచితే ఇన్నాళ్ల స్వతంత్ర భారతంలో భర్త చిటికి వేలు పట్టుకుని అత్తింటికి కట్న కానుకలతో వచ్చిన ఒకింటి బిడ్డను కట్నాల కోసం అదనపు డబ్బు కోసం మగబిడ్డల కోసం ఇంకో స్త్రీ కోసం నట్టింట్లో తగలబెడుతుంటే పీక పిసికి చంపుతుంటే ముక్కలు నరికి ఫ్రిడ్జుల్లో పెడుతుంటే ఈ మగ పుణ్యమూర్తులు ఎవరు అయ్యో అన్న పాపాన పోలేదు ఎందుకని? ఈ ఫోటో చూస్తేనే మీకు
ఇది నైతిక విలువలు గుర్తుకొస్తాయా? ఈ ఫోటో చూస్తేనే ఆ అమ్మాయి అలా చూపించొచ్చా అని గుర్తుకొస్తాయా? ఈమె నైతికతను మీరు ప్రశ్నిస్తున్న వాళ్ళు అసలు ఒక మహిళ కట్న కానుకలు, వరకట్నం అనే ఒక జ్వాలల్లో పడి భగ్గుమంటుంటే, దగ్ధమైపోతుంటే మీకప్పుడు అయ్యో పాపం అనిపిదా? దీన్ని చూస్తేనే అనిపిస్తదా? అని ఇట్లా రకరకాలుగా వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. అడుగుతున్నారు. ఇప్పుడు మనకి దీని ద్వారా తెలిసిపోతుంది సార్. ఒక తెల్లని కాగితంలో మచ్చను ఒక్కటే గమనించినట్లుగా అంత అందంగా రెడీ అయితే ఎక్కడ కప్పుకుందో, ఎక్కడ కప్పుకోలేదో అనే దాని మీద కాన్సంట్రేషన్ ఉంది గానీ జనాలకి, ఆ అమ్మాయి యొక్క అందమైన సౌందర్య ముఖాన్ని ఎవరు చూడట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, వాళ్ళ యొక్క ఒపీనియన్స్‌ని మధ్యలో లాగి దాన్ని ఆ అమ్మాయి తన సోషల్ మీడియాలో తన పిక్ తను అందంగా రెడీ అయ్యింది. సరే ఇప్పుడైతే హాఫ్ సారీ కట్టుకునేది ఎప్పటికో అంతరించిపోయింది. ఏమన్నా ఫెస్టివల్స్ వస్తే కట్టుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం. వీళ్ళెవరు సార్ ప్రశ్నించడానికి? కొంతమంది ఫెమినిస్టులు ఉన్నారు. కొంతమంది యాంటీ ఫెమినిస్టులు గూడా ఉన్నారు. సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. లేనోళ్ళున్నారు. ఎవరైతే సపోర్ట్ చేయట్లేదో వాళ్ళే కొంతమంది ఫోటోస్‌ని తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి అడ్డమైన ఒక బాడీస్‌కి వాళ్ళ ఫోటోల్ని అంటించి అలాగా మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారు. అంతెందుకు సార్ నిండా బుర్కా కప్పుకున్న ఒక అమ్మాయిని గూడా వేధించిన రోజులున్నాయి. 6 నెలల పాపను కూడా ఒక 17 సంవత్సరాల అబ్బాయి అలాగా అటాక్ చేసిన అలాంటి న్యూస్‌లు కూడా ఉన్నాయి. ఈ అమ్మాయిల మీద కామెంట్స్ చేయడం, ఈ అమ్మాయిల మీద అటాక్ అనేది ఆపుతామో లేదో అనేది మనకు తెలీదు గానీ, అమ్మాయిల మీద కామెంట్స్ చేసే ఆళ్ళ రైట్ అనేది వాళ్ళకెవరిచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తన యొక్క సోషల్ మీడియాలో తన పిక్ పెట్టుకుంది. తన బ్రదర్ తీసాడా? ఫాదర్ చేసాడా? ఎవరు తీసారా? అనేది తన ఇష్టం గదా! చూడాల్సింది ఇక్కడ. కానీ ఇక్కడ చూస్తున్నారు. చూడాల్సింది ఇక్కడ. కానీ ఇక్కడ చూస్తున్నారు. అదే ఇక్కడ ప్రాబ్లమ్ అయిపోతుంది. అసలు నిజంగా గాని ఈమెన్నట్టుగా వాళ్ళు ఎవరు తీశారో ఈ పిక్ గాని అది బీభత్సంగా వైరల్ అవుతుంది. అసలు ఈ అమ్మాయి అనే జాతే లేకపోతే అబ్బాయి అనేవాడు పుట్టడు. కేవలం అబ్బాయిలో ఉంటే అందరూ బట్టలిప్పుకొని తిరిగేవాళ్ళు. అసలు ఇంత పెద్ద మార్కెటే ఉండేది కాదు. అమ్మాయిలోని ప్రతిదీ మార్కెట్ వస్తువే కదా! కమ్మలు, బొట్లు, నెక్లెసు ఇలాంటి బ్రాలు, పైట, పావడ ఇవన్నీ అమ్మాయి నుంచి పుట్టినవే కదా! అసలు అమ్మాయి లేకపోతే మార్కెట్ లేదు. మార్కెట్ మగాడు అమ్ముకోవడానికి ఏమేమి ఉండదు. చూపించడానికి ఆమె చూపించడానికి గాని లేకపోతే ఇవేమి ఉండేవి కాదు. ఈ బట్టలు, నగలు అవి ఇవి అసలు మనిషికి ఖర్చే ఉండేది కాదు. యెస్. ఇప్పుడు ఓవరాల్‌గా ఈ అమ్మాయి విషయంలో మనం ఎలాంటి కామెంట్ చేయాల్సి ఉంటది? ఏంటి అనే దాని మీద ఒక అమ్మాయిగా నువ్వు చెప్పు. కామెంట్సే ఎవరు చేయాలి సార్? ఎందుకు కాంప్లిమెంట్ నీకు మనసుంటే కాంప్లిమెంట్ చెయి. అమ్మా ఛాతీ పాలు తాగే పెరిగావు కదా నువ్వు. దేని మీద నీ కాన్సంట్రేషన్ పోతుంది. దేని మీద నీ యొక్క బుద్ధి పోతుంది. నీ కామెంట్స్ ఏమన్నా ఉంటే కాంప్లిమెంట్స్ ఏమన్నా ఉంటే పెట్టు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఈ అమ్మాయి చెప్పినట్టుగా ఒక ప్రాబ్లమ్ ఉంది. అది హ్యూమన్ సైకాలజీకి సంబంధించింది. ఆడ మగ తేడా లేదు. నేను ప్రామిస్ చెప్తున్నా. ఈ శరీరంలో మీ దృష్టి దేని మీద పోద్దండి ఎక్కువ? దేని మీద పోద్ది ఈ శరీరంలో? దేని మీద పోద్ది? ఫేస్ కాకుండా సార్ పొట్ట మీద ఎందుకు పోద్దంటే ఏది ఎత్తుగా ఉంటే ప్రామిస్‌గా ఈ అమ్మాయిని ఆడపిల్లని పెట్టుకొని చెప్పకూడదు. ఏది ఎత్తుగా ఉంటే దాని మీద పోద్ది. అది మనిషి యొక్క సహజ లక్షణం అది. అది మీరు ఇప్పుడు చూసేటప్పుడు మగవాళ్ళలో ఆడవాళ్ళు కొన్ని గమనించొచ్చు. ఆడవాళ్ళలో ఎత్తుగా కనిపిస్తుంది కదా అని అది గమనించవచ్చు. అలాగా గమనింపు అనే దానిలో కూడా కొంత తేడా ఉంది. అది మనిషి యొక్క మానవ సహజ లక్షణం. ఇప్పుడు నువ్వు చూడంగానే నేను చెప్పంగానే ఏది గమనిస్తావమ్మా? నా బాడీలో అంటే పొట్ట మీద అనేది. అంటే అది కొద్దిగా ఉబ్బెత్తుగా ఉండడం వల్ల వచ్చిన సమస్య అది. అది మానవ సహజ సిద్ధ లక్షణంగా మారింది. సార్ ఫేస్ లో మనకి అందరికి అన్నిటికంటే కొంచెం ఎత్తుగా కనిపించేది ముక్కు. నీకేం కనిపిస్తుంది అంటే నీ మొహం కనిపిస్తా ఉంటాను, ముక్కు కనిపించింది. అది సహజంగా వచ్చింది. ఆడపిల్లలకు కూడా ఇది సహజంగా వచ్చింది. ఇది అసహజం మధ్యలో వచ్చింది. ఇది ఎంత పొట్ట అది నాకు అందుకు కనిపించింది. సో సహజం అనేవి ఇగ్నోర్ చేస్తూ ఉండాలి. దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే అది అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు అవి లేదు. పాలు ఎలా తాగుతారు? ఇప్పుడు ఇంకోటి కూడా అలాంటివి చూపించకూడదు, చూపించొచ్చు అనే దాన్ని నియమాన్ని కూడా ఆమెమి ఇక్కడ పెట్టుకోలే కదా. ఆమె దీన్ని చూపించడానికే ఇదంతా ఉంది అనుకుంది. ఆమె చూపించింది. దాన్ని అలా చూపించింది కదా అని చెప్పేసి ఇప్పుడు మామూలుగా ఈమె ఏం చేసి ఉండాలి? ఈ పైట హాఫ్ శారీ అన్నారు కదా మీరు. ఈ వేసినప్పుడు ఫస్ట్ ఇది బ్రా సెటప్ లో ఉంది.
ఏమో సార్ అది కాదు ఇది జాకెట్ లాగా ఉంటే ఆ ఈ సెటప్ గొడవ లేకుండా పోయేది. ఆ ఆ సెటప్ అమ్మాయి ఫేమస్ డిజైనర్ ఎవరో అబ్బాయే తయారు చేసాడేమో. అంతే అంతే అబ్బాయి తయారు చేసాడు, ఏమో చేసాడు కాదు ఆ, చేసే ఉంటాడు. చేసే ఎందుకంటే ఉంటాడు. ఇవన్నీ కుట్టేది మోస్ట్లీ లేడీ వాళ్ళ కన్నా కానీ ఇంత ప్యాషనేట్ గా కుట్టేదేమో జెంట్సే ఉంటారు. ఎందుకంటే అమ్మాయిని ఎక్కడ చూడాలి అనేది వాడికున్న దృక్పథం ఒక ఆడపిల్లకు ఉండకపోవచ్చేమో మీరు అన్నట్టు. అలాగా ఓవరాల్ గా అయితే ఇంకా మనం చాలా దీని మీద శ్రీ అంగాంగ వర్ణన వాటన్నిటి మీద ఆ రామ్ తేరీ గంగా మైలి నుంచి నిన్న మొన్న యానిమల్ వరకు ఆ ఫోటోని పూర్తిగా చూస్తారా? ఇదండి ఇది ఒరిజినల్ ఫోటో. ఆ అమ్మాయికి మీరు చూడండి, అమ్మాయి ఫేస్. హైదరాబాద్ అమ్మాయి ఫేస్ చూసారా? I was working as an HR at Amazon. I quit work and then I started I do sales team. We know the reason behind that. I went to car accident when I was 2 years. రెండేళ్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. సమయంలో Yeah. So what makes you happy? Work. What? Money. How do you deal with the frustration and anxiety? Depends. I meditate. I wake up early with a peaceful mind. ఏది అందం అనే దాని మీద ఆ అమ్మాయి రెండేళ్లప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరగగా 2 ఏళ్ల క్రితం. 2 ఏళ్ల క్రితం అది ఉమ్. 2 ఏళ్ల క్రితం ఫైర్ యాక్సిడెంట్ జరగగా అప్పుడు జరిగిన ఒకనొక మిస్టేక్ అని చెప్పేసి చూడండి, ఇక్కడ ఎవరో ఏదో పెట్టారు ఒక పోస్టు. ఆడదాని దేహం గర్భగుడి లాంటిది అని అంటారు. మరి అలాంటి గుడిని మనసులో ఉన్న వాడిని మాత్రమే నీ దేహం తాకేలా చూడాలి, కానీ రోడ్ల మీద తిరిగే బేకార్లు అందరూ కాదు, మగాడితో కాదు, మనసులో ఉన్న వాడితో చేసే ప్రతి పని మనుపురాని సంతోషాన్ని ఇస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అంత విప్పేసి చూపించుకోకు బయట ప్రపంచానికి. నీ శరీరం ఒక గర్భగుడి, దానిలో ఎవరైతే దైవంగా ప్రతిష్ఠింప చేసుకున్నావో వాళ్ళతోనే నీ యొక్క ఇది ఉండాలి, ఏది ఇంటిమసి కానీ వాళ్ళకే నువ్వు చేయాల్సిందంతా చేయడం కానీ చూపాల్సింది చూపడం కానీ ఆ ప్రేమలో జరిగేది బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. దీని మీద బయట ప్రపంచానికి ఎక్స్పోజింగ్ లా కనిపించిన బాపు బొమ్మలను ఆపేయండి సార్. బాపు బొమ్మలో కొన్ని షేప్స్ అలాగే ఉంటాయి అమ్మాయిలవి. బాపు బొమ్మలు చేసింది ఎవరు? అబ్బాయే. సో అలాంటివి కొన్ని అబ్బాయిలే బయటకు తీశారు. ఈ ఫోటో తీసింది కూడా ఫోటోగ్రాఫర్ అబ్బాయి అయి ఉంటది. నా ఫోటోగ్రాఫ్ కి అందం నువ్వమ్మా, అలా పడుకో అమ్మా, ఆ డిజైన్ ఇదమ్మా, నిన్ను ఆరాధించే వాళ్ళు ఇంతమంది ఉంటారు అని చెప్పి. సో కొంతమంది మనం కొన్ని సార్లు వ్యూవర్స్ బట్టి కూడా తీస్తాం సార్. మనకు కావాల్సిన కంటెంట్ అది మనకి ఇష్టం లేకపోయిన కంటెంట్ అయినా సరే వ్యూస్ కోసం ఛానల్ కోసం కంటెంట్ కూడా చేస్తాం. అలాగని మనం దాన్ని ఇష్టపడి చేస్తున్నట్టు ఏం కాదు కదా. సో వాళ్ళు ఫోటోగ్రాఫర్ ఇప్పుడు మోడల్ కాబట్టి నువ్వు ఇలా చేయి అని అంటే యాజ్ పర్ వర్క్ ప్లేస్ అయినా అవ్వచ్చు, లేకపోతే కంటెంట్ కోసం అయినా అవ్వచ్చు. సో అమ్మాయిల్ని ఒక షేప్ రకంగా తీసిన ఒక ఫోటోగ్రాఫర్స్ అయినా, ఒక షేప్ రూపంలో దిద్దిన ఒక పెయింటర్స్ అయినా, లేకపోతే స్కల్ప్చర్స్ ఉంటారు కదా, వాళ్ళైనా అబ్బాయిలే ఉన్నారు. సో వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని హైలైట్ చేసి వదిలిపెట్టారు ఈ ఫోటోగ్రాఫ్ లో, ఇన్స్టా వాళ్ళు అలాగా. ఇంకొకటి వాళ్ళే అబ్బాయిలే అంతా చేస్తే తప్పలేదు, కానీ నేను ఒక ఫోటో పెట్టుకుంటే తప్పు వచ్చేసిందా అని చెప్పి కొంతమంది వాళ్ళ యొక్క ఇన్స్టాలో వాళ్ళ ఫాలోవర్స్ కి పెట్టుకున్నారు. దానికోసం మీ కామెంట్స్ ఏంటి? కాంప్లిమెంట్స్ చేయకపోయినా పర్లేదు, కానీ కామెంట్స్ ఎందుకు చేయడం? అండ్ మోర్ ఓవర్ ఆ అమ్మాయిది మాక్సిమం గమనిస్తే అమ్మాయిలు ఎవరైనా గమనించాలంటే ఒక హాఫ్ శారీ కలర్ కాంబినేషన్ బాగుంది అని చెప్తారు, అంతే. వాళ్ళ యొక్క డ్రెస్ బాగుంది, దాని జ్యువెలరీ బాగుందని చూస్తారు అమ్మాయిలు అయితే. కానీ ఎవరి కాన్సన్ట్రేషన్ అలా ఉంటది కదా. మరి పచ్చ కామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే ఉంటది. ఇప్పుడు వీడు చూడండి, వీడు కూడా మీరు అన్నట్టుగా సోకాల్డ్ ఒక బ్యాచులర్ అబ్బాయి అందరినీ చూసాడు, అమ్మాయిలందరినీ వరుసగా. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ అతను పట్టించుకోలేదు. ఒక డిజేబుల్డ్ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి తన ఫ్లవర్ ఇచ్చాడు. వాడు అందగాడా కాదా? వాడు మనసు ఉన్నాడా కాదా? మనసు ఉన్నాడా? Did you want to humiliate me? This will get my attention. Your attention? You're already on your knees in front of me.
Ladies, those who receive the rose will invite you to the pool party. It seems you don't have a rose. It's doubtful she'll even manage to come to the party. Hey, rich man. Did I deserve a rose? Absolutely. Then hand it to me. I have no more roses. But I deserve it. Like everyone else. Just for one. Sorry. Hey, This rose is for you. ఏమర్థమైంది ఏమర్థమైంది మీకు ఈ స్టోరీ వల్ల? వాళ్ళు మిలియన్స్ కోసం ఏది చేసి కాన్సెప్ట్ రాసుకొని చేసుకున్నారని అర్థమైంది. ఏదైనా కానీ దాని ద్వారా ఒక తత్వం అయితే అతను చెప్తాడు కదా. ఉమ్. ఏం చెప్పాడు మీకు అర్థమైందని బట్టి? మీరు చెప్పండి సార్, ఒకటి ఫిక్స్ అయి ఉంటారు కదా. ఫిక్స్ అయింది నేను కాలా. అదే అంటే నీ ఒపీనియన్ నా ఒపీనియన్ కన్నా ఇక్కడ నీలాంటి అమ్మాయి ఒపీనియన్ అక్కడ బాగా హైలైట్ అవుతుంది. ఏమర్థమైంది అందులో? ఒక డిజేబుల్ అమ్మాయిని అంటే చూడాల్సింది ఏంటి? పర్స్పెక్టివ్. అంటే తను ప్రతి ఒక్కరు బ్యూటీనెస్ అందరికి రోజెస్ ఇచ్చాడు. మాక్సిమం అటెన్షన్ ఆ అమ్మాయి తన యొక్క ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తో గెయిన్ చేసింది అంతే. అంటే ఏది బ్యూటిఫుల్ థింగ్? మనం ఏదైనా ఒకదానికి అటెన్షన్ ఇవ్వాలి, మైండ్ సెట్. కాబట్టి ఇది ఇప్పటి వరకు మనం ఈ అమ్మాయి ఈ విధంగా వైరల్ అవుతున్న దృశ్యాన్ని, ఏదో ఇది రావట్లా, వైరల్ అవుతున్న దృశ్యం మనం అసలు ఏంటి, ఆడపిల్లలు ఏమనుకుంటున్నారు, ఆ అమ్మాయి ఆ విధంగా కప్పుకోవాల్సిన చోట కప్పుకోకుండా, విప్పుకోవాల్సిన చోట విప్పుకోకుండా ఫోజ్ ఇచ్చింది. ఇంత ఆఫ్సారీ కట్టిన అమ్మాయి జాకెట్ కదా వేసుకోవాలి, ఏదో బ్రా లాంటి సెటప్తో వచ్చి ఫోజులు ఇవ్వడం, ఎవరిని రెచ్చగొట్టడానికి, ఇది ఆమె ఉద్దేశం ఏంటి, ఇంటెన్షన్ ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ బట్టి ఈ ఫోటో పెట్టడం, వాళ్ళకి ఇందాక వినిపించడం ఇంకా చాలా మర్చిపోయినా. రామ్ తేరీ నుండి ఈనాటి యానిమల్ వరకు సినిమాలన్నీ పరాయి స్త్రీ దేహాన్ని బజార్లో పెట్టి సెక్సువలైజ్ చేసి సిగ్గు లేకుండా డబ్బు కోసం వరల్డ్ క్లాస్ డైరెక్టర్ అనిపించుకునే పింప్ గాళ్ళు ప్రొడ్యూసర్ తీసి పారేస్తుంటే ఈ పోస్టులు రాసే నీతి మంత్రులు ఒక్కొక్కడికి తీర్పులు తీర్చాలి అనిపించట్లేదు. ఒక అమ్మకు పుట్టి మరో 100 ఆ స్త్రీల శరీరాలపై అంగుళం కెమెరా ఫోకస్ చేసి అంగాంగం బూతుగా మార్చినప్పుడు ఈ నీతి మంత్రులకు కష్టం రాలేదు. కానీ అదే స్త్రీ తనకున్న దేహాన్ని మగాడిని ఆకర్షించడానికో, అదే మగనీతి వాడి డబ్బు సంపాదించడానికో, తనది అందమైన శరీరం అనిపించి చూపించడానికో కాస్త కనబడే బట్టలు వేసుకుంటే అబ్బో బిలబిలమంటూ వచ్చేస్తారు కల్చర్ కలుగుల్లో దాక్కున్న ఈ ఆడమ్మగ మోరల్ పోలీసులు. అమ్మా మొగుడికే చూపించాలమ్మా నీ ఒళ్ళు అంటూ నీతి వీళ్ళకి నూరి పోరుస్తుంటారు. బ్రెస్ట్, బొటాక్స్, నడుము, క్లీవ్స్ ఏరోటిక్గా కామ ప్రకోపం చెందేలాగా చూపించే ఒక్కడిని అడగరు. రాత్రి అయితే ఇది అడ్డగాడులు సీక్రెట్గా చూసేవి. ఎలాంటి సినిమాలో ఫోన్ చూడడంలో ఆల్మోస్ట్ నెంబర్ 1గా ఉన్న దేశంలో మనం ఎవరు ఏంటి అని అందరికీ తెలుసు. ఇక్కడ సమస్య స్త్రీ తనకు తానుగా రిలీవింగ్ బట్టలు వేసుకోవడం, తనకు తాను ఒక హక్కుగా తన దేహాన్ని ప్రదర్శించడం, ఉమెన్ డెసిషన్ గా ఉండటం. అంటే ఆ ఎంపిక అనేది ఆమె చాయిస్. తనది కాని దేహాన్ని చూపించడానికి ఎబ్బడే నైతిక విలువలు లేని సన్నాసులకు స్త్రీ తన సొంతమైన దేహాన్ని పాయింట్ ఆమెది, అది ఆ శరీరం ఆమెకే హక్కు ఉంటుంది. అలాంటి ఆ శరీరము ఆమెదయ్యి ఆమెకే చూపించడం అనే హక్కు లేకుండా, కానీ చూపించేవాడెవడు ఆ హక్కు లేనోడు చూపిస్తున్నాడు. అంటే ఇవేందో మనం కూడా ఆమె శరీరం మీద మనకు హక్కు లేదు, అది వైరల్ అవుతుందో లేదో తెలియదు అని మన ఇద్దరం చేస్తున్నాం. పోస్ట్ చూశాక వాళ్ళ యొక్క అభిప్రాయంతో మనం ఒక చేస్తున్నాము. సో తన ఇప్పుడు ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు సార్, వాడు మంచిగా డిజైన్ చేసుకున్నాడు, వాడి ఇష్టం అది, వాడి ఇల్లుని ఎలా చూపించుకోవాలో మన ఇష్టం, మన యొక్క బాడీని ఎలా చూపించుకోవాలో ఎవరి పర్స్పెక్టివ్, ఎవరి ఓన్ పర్స్పెక్టివ్ అలా ఉంటది. నువ్వు అలాగా నీ కండలు చూపించేలాగా కట్ బనీన్ వేసుకోకు అని ఎవరినైనా అంటారా? అనలేరు.
అలాగని చెప్పి ఆ అమ్మాయి చూపించుకోవాలనుకుంది. ప్రతి ఒక్క అమ్మాయి చూపించుకోవట్లేదు. ప్రతి ఒక్క అమ్మాయి అంటే వాళ్ళ యొక్క బ్యూటీ దాంట్లో ఉంది. మేబీ వాళ్ళు అలాగా రెడీ అవ్వడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ అలా ఉంటదేమో. సో ఎవరి యొక్క మైండ్ సెట్ అలా ఉంటది. ఎవరి యొక్క ఇండివిడ్యువాలిటీ వాళ్ళకి డిపెండెన్స్ ఉంటది. మనం ఒక ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక డైలాగ్ కొట్టింది. ఏంటి ఏం కొట్టిందంటే పోర్నోగ్రఫీ చూడడం వల్లే రేప్ కల్చర్ పెరిగింది కాబట్టి పోర్నోగ్రఫీని బ్యాన్ చేయాలి అని ఒక సమయంలో పెద్ద గొడవ జరగడం. దాని మీదట ఒక రామ్ గోపాల్ అయితే పోర్న్ చూడడం నా రైట్, ఎవడెందుకుంటాడు పిక్కు అనే కోణంలో ఆయన మాట్లాడడం. ఆయన ఇంకా చాలా చీప్గా అమ్మాయి కూర్చున్న హాఫ్ నిక్కర్ వేసుకొని కూర్చుంటే దాని ఎదురుగా కూర్చొని మాట్లాడడం. ఇంకా ఓపెన్ డాష్ మీద కెమెరా ముందు చాలా ఘోరమైన రకరకాల భంగిమల్లో ఆయన కూర్చొని మాట్లాడడం అమ్మాయిలతో. ఇదంతా నా జన్మ హక్కుగా భావించడం ఇవన్నీ జరిగింది. ఓవరాల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పోర్న్ చూడడం వల్లే రేప్ కల్చరు పెరుగుతుంది అన్నప్పుడు ఇది రెచ్చగొట్టడంగా కాదా, అందులో ఇది భాగం కాదా? మీ ఉద్దేశం ఏంటి? ఒక ఆడపిల్లకి బ్యాన్ చేయాల్సిందే. ఇంకా చాలా మంది చూస్తూనే ఉన్నారని రీసెంట్ గా ఒక తండ్రి వాళ్ళ పాప మీద అటాక్ చేయడానికి అవే వీడియోస్ కారణమని అన్నారు. ముందు అందరికీ తెలిసి బ్యాన్ చేయాల్సిన విషయాన్ని ఎవరికి బయటకు రానివ్వకుండా చేయండి సార్. అందరినీ చాలా ఎంకరేజ్ అంటే వాళ్ళని ఎడిక్ట్ చేస్తున్న పదార్థాన్ని ముందు ఆపండి. దాని తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో వాళ్ళ బాడీని వాళ్ళు జస్ట్ నార్మల్ గా సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఒక యాక్ట్రెస్ ఒక పిక్ పెడితే దానికి 1 మిలియన్ వ్యూస్, మళ్ళీ దాని కింద అరే నేను ఇలాంటి చూడను అన్నప్పుడు 1 మిలియన్ వ్యూస్ ఎలా వచ్చినాయి? వాడు చూడాల్సినవి చూస్తున్నాడు, మళ్ళీ బయటకు వచ్చి కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు. కాబట్టి ఎవరిని రెచ్చగొట్టట్లేదు. నేను గడ్డి తినమంటే తినేవాళ్ళు ఉండరు. అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ వచ్చి నేను గడ్డి తిను అంటే గడ్డి తింటారు కదా సార్. వాళ్ళకి కొంచెం విచక్షణ జ్ఞానం ఉండాలి. అవి వీడియోస్ చూస్తున్నందు వల్ల చాలా ఎక్కువ అవుతుంది అలాంటి పర్సంటేజ్ అన్నప్పుడు ముందు అవి బ్యాన్ చేయండి. దీని తర్వాత వాళ్ళ యొక్క ఇండివిడ్యువాలిటీ, వాళ్ళ యొక్క పర్సనాలిటీ, వాళ్ళు ఇష్టానుసారంగా బతకడం అనేది ఆపడానికి చాలా మంది చేస్తున్నారు. ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నారు. కామెంట్స్ అనేవి కామెంట్స్ లాగే ఉంటాయి. కాంప్లిమెంట్స్ గా ఎప్పుడు మారవని అసలు ఆ కాంప్లిమెంట్స్ అనే ఒక ఆప్షన్నే పెట్టలేదు ఏ సోషల్ మీడియాలో కూడా. కామెంట్స్ అనేది ఆప్షనే పెట్టారు. సో కామెంట్స్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి సో ఎవరైనా సరే ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వాళ్ళ లైఫ్ ని లీడ్ చేసుకోవచ్చు. మీ కామెంట్స్ అన్న వాళ్ళ కొంతమందికి ఎఫెక్ట్ అయినా మీకు నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు కొంచెం మైండ్ సెట్ కొంచెం ప్రాబ్లం కాబట్టి. మీరు అన్నట్టుగా నిజంగా అయితే ఈయన చాలా మంచి ఫేస్ కట్ తో ఉండడం. కానీ ఎప్పుడైతే ఆమె ఎగ్జిబిషన్ అనేది ఈ పార్ట్ లో చేసిందో ఆ ఫేస్ కట్ హైలైట్ కావాల్సింది పోయి ఇక్కడ హైలైట్ అయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇంత అందంగా ఉన్న అమ్మాయి ఇంత విప్పి చూపించుకోవాల్సిన అవసరం లేదు కదా అనేది కొందరు కామెంట్. ఆవిడ ఇష్టం సార్, బాడీ ఆమె ఇష్టం. ఆమె ఇష్టం. ఆవిడ ఇష్టం. ఆవిడ చూపించుకోదో ఆవిడ ఇష్టం. ఇంకా చాలా ఘోరమైన సంస్కృత శ్లోకాల్లో ఆ దేవతామూర్తిని వర్ణించేటప్పుడు ఆ వర్ణించిన దేవతామూర్తులకు సంబంధించిన అంగాంగాల యొక్క మీకు అంతెందుకు మీకు అలర చంచలమైన ఆత్మనందుండు అలరారుచున్నది ఉయ్యాల అనే పాటలో పాలిండ్లు కదలాడ పయ్యదలు రాపాడ అన్నట్టుగా అన్నమయ్య ఒక లైన్ రాశాడు. అంటే అవన్నీ ఏంటి అని కొందరు అడుగుతారు. ఇంకా కాళిదాస్ అయితే మహాలక్ష్మీదేవిని వర్ణించినదంతా ఇక్కడ మెరిసేవన్నీ మన నోటితో చెప్పలేనివి అన్నట్టుగా ఆయన రాశాడు. ఆ రాసింది అంటే వాళ్ళకి మాత్రం అది సాధ్యమవుద్ది, వాళ్ళు మాత్రం చేయొచ్చు, మిగిలిన వాళ్ళు చేయకూడదా అనేది ఇంకొక వర్షన్. ఎందుకంటే ఆ రోజుల్లోనే మనం అసలు సంస్కృతం అనే పదబంధాల్లో పడిపోయి చాలా నగ్నత. అంతెందుకు ఇప్పుడు వేటూరు సుందరరామమూర్తి అంటే మీకు తెలిసినందుకు చాలా పెద్ద కవి. అలాంటి కవులు ఒక రోజుల్లో ఎంత భయంకరమైన బూతులు రాశారు. అలాంటి కవులు ఆయన ఒక్కడనే కాదు, చాలా భయంకరమైన బూతులు పాటల్లో వర్ణించడం, కవిత్వాల్లో నింపడం, వాటి ద్వారా జనాల యొక్క మస్తిష్కాల్లో ఏదో ఒక టెంపర్మెంట్ తేవడము, వాళ్ళని రెచ్చగొట్టడం, ఇలాంటివి జరిగినాయి. దాన్ని మనం పొయిటరీగా తీసి పక్కన పెట్టాం. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి లాంటి వాళ్ళు చేస్తే, అది కూడా ఆమె పర్సనల్ ఇష్యూ చేస్తే దాని మీద ఈ రోజున ఎక్కడ కప్పుకోవాల్సి ఉంటే ఎక్కడ విప్పాలి, ఎక్కడ కప్పాలో తెలియదా నీకు అనే కోణంలో మాట్లాడడము అనేది ఒకటి కనిపించడం వల్లే మనం ఈ షో చేస్తున్నాం. ఎనీహో కంక్లూషన్ ఏంటంటే ఆమె చూపించుకునే హక్కు ఆమె బాడీ కాబట్టి అనుకుంటుంది. అంతేగా.